అందరికీ హాయ్ అండి. నేను ఇవాళ మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్ చూసేటప్పుడు 'ఓ మగువ' అనే ఈ ఐడీ అనేది చూడటం జరిగింది. వీళ్ళు శారీస్ ఉన్నాయి కదా! వీళ్ళ శారీస్ ఇవి నాకు నచ్చినియనమాట. నేను చూసినప్పుడు ఈ లావెండర్ కలర్‌లో ఉన్న శారీ ఈవిడ కట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశారు. సో, నాకు నచ్చింది ఆ శారీ కలర్. నేను తీసుకుందాం అనుకున్నాను. అనుకోని వాళ్ళకి వెంటనే అప్రోచ్ అయ్యాననమాట. సో, వాళ్ళు వెంటనే శారీ డీటెయిల్స్ క్యాష్ ఆన్ డెలివరీ కాదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ అలా అని వాళ్ళు మెసేజ్ చేశారు. చేసిన తర్వాత నేను క్యాష్ ఆన్ డెలివరీ అయితే తీసుకుంటానండి అని చెప్పి నేను మెసేజ్ చేశాను. దానికి వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అంటే, ఓకే. నా ఒక్కదానికి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వగలరు. నేనేం రిటర్న్ చేయనండి. నా దగ్గరే ఉంచేసుకుంటాను. మీకు క్యాష్ ఆన్ డెలివరీలో మనీ పే చేస్తానని చెప్పేసి నేను చాట్ చేశా. నేనెందుకు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తానన్నానంటే, ఆల్రెడీ నేను 3 టైమ్స్ నేను మోసపోయాననమాట. ఆన్‌లైన్ పేమెంట్ చేసి. సో, దానివల్ల నేను క్యాష్ ఆన్ డెలివరీ చేస్తానని వాళ్ళకి చెప్పాను. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారనే అనుకున్నాను. ఎందుకంటే శారీ కలర్స్ చూస్ చేసుకోండి అన్నారు. దానికి నేను యాక్సెప్ట్ చేశారనుకోని నేను ఈ కలర్ నచ్చింది అనిన తర్వాత మళ్ళీ ఫోన్‌పే చేయమని అడుగుతున్నారు. నేను చెప్పాను కదా! క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటానని. మళ్ళీ ఫోన్‌పే చేయమని అడుగుతున్నారేంటి? క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటే చెప్పండి. నేను ఈ సారీ నచ్చినట్టయితే నేను మళ్ళీ డ్రెసెస్ స్టిచ్చింగ్ చేసినవి తీసుకుంటాను. లెహెంగాస్ కూడా తీసుకుంటానని చెప్పి నేను మెన్షన్ చేశాను. అయినా వాళ్ళు ఓకే అని చెప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన డ్రెసెస్ పిక్స్ పెట్టారనమాట. నేనన్నాను, "ఇప్పుడు కాదండి. శారీ తీసుకున్నాక శారీ నచ్చిన తర్వాత నేను ఇంకొన్ని డ్రెసెస్ కానీ అలా షాపింగ్ చేసుకుంటాను మీ దగ్గరే" అని చెప్పి నేను మెన్షన్ చేశా. అయినా వాళ్ళు ఓకే అని చెప్పేసి మళ్ళీ ఫోన్‌పే చేయండి అని చెప్పేసి పెట్టేశారు. ఇప్పుడు ఫోన్‌పే చేసేయండి అన్నట్టు. నౌ ఫోన్‌పే అని పెట్టేస్తున్నారు. ప్రతి మెసేజ్ కింద అమౌంట్ ఏసేసి నౌ ఫోన్‌పే. ఇంకింతే. నాకందుకే ఎక్కడో కొడుతుంది అనిపిచ్చింది. అందుకనే నేను ఇది కొంచెం వైరల్ లాగా చేద్దాం అనిపిచ్చింది. ఇది ఓకే. బానే ఉంది అనుకుంటే పర్లేదు. కానీ ఆన్‌లైన్ పేమెంట్ చేసి శారీ రాకుండా మనీ లాస్ అయినోళ్ళ పరిస్థితి ఏంటి? అంతే గదా! ఆల్రెడీ మోసపోయినోళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే ఆలోచిస్తారు. నేను అన్ని సార్లు అడిగినా వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వకుండా ఆన్‌లైన్ పేమెంట్ అని చెప్పారు. నేనెందుకు పర్టిక్యులర్‌గా ఇదే కావాలనుకున్నానంటే నాకు కాస్ట్ అనేది రీజనబుల్ అనిపిచ్చింది. సో, షాపింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి షాపింగ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.